Hi students, today topic is miscellaneous features. Miscellaneous features. Washing machine incorporate a tub with a heating element and something to rotate a scrub the clothes in the drum. వాషింగ్ మిషన్ అనేది ఏం చేస్తుంది అంటే టబ్ ఉంటుంది, దాంతోపాటు ఏముంటుంది అంటే హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. దాంతోపాటు ఆ టబ్లో క్లోత్స్ అనేవి రొటేట్ అవడం వల్ల దాంట్లో ఉన్న దట్టి మొత్తం క్లీన్ అవుతుంది. ఈ వాషింగ్ మిషన్ ఫీచర్స్ని ఎలా చెప్తాము అంటే కెపాసిటీలో కానీ వాష్ ప్రోగ్రామ్స్లో కానీ ఇలా చెప్తూ ఉంటాం. ఇక ఫస్ట్ది ఏంటిది అంటే కెపాసిటీ. ద కెపాసిటీ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాష్ లోడ్. ఈ వాషింగ్ మిషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే వాష్ లోడ్, ఎంతైతే మనం లోడ్ వేస్తున్నామో దాన్ని బట్టే దాని యొక్క కెపాసిటీని చెప్తాం. విచ్ ఆన్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్. అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ని బట్టి దాని యొక్క వాష్ లోడ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ కెపాసిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది అంటే వాష్ ప్రోగ్రామ్. హై అండ్ వాషింగ్ మిషన్ ఫీచర్స్ డిఫరెంట్ ఇన్ వాష్ ప్రోగ్రామ్స్ టు సూట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్. ప్రోగ్రామ్ ఇంక్లూడ్ రెగ్యులర్ ఫర్ నార్మల్ వాష్. ఈ వాష్ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. రెగ్యులర్ వాటికి దేన్ని యూస్ చేస్తాము అంటే నార్మల్ వాష్ని యూస్ చేస్తాం. జెంటిల్ ఫర్ డెలికేట్ క్లాత్. డెలికేట్ క్లాత్కి ఏ ప్రోగ్రామ్ని మనం యూస్ చేయాలి అంటే జెంటిల్ని. అలాగే రగ్గడ్ క్లాత్స్కి మనం దేన్ని యూస్ చేయాలి అంటే టఫ్ ఆర్ హార్డ్ అనే వాష్ ప్రోగ్రామ్ని యూస్ చేయాలి. ఒక్కొక్క డిఫరెంట్ మెటీరియల్కి ఒక్కొక్క వాష్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. రెగ్యులర్ వాటికైతే నార్మల్ వాష్ని యూస్ చేస్తాం, డెలికేట్ వాటికైతే జెంటిల్ని యూస్ చేస్తాం. రగ్గడ్ మెటీరియల్కి అయితే దేన్ని యూస్ చేస్తాము అంటే టఫ్ ఆర్ హార్డ్ వాష్ ప్రోగ్రామ్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ స్పిన్ స్పీడ్. ద హైయర్ ద స్పిన్ స్పీడ్ ద డ్రైయర్ ద క్లాత్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వాషింగ్ సైకిల్. ఏంటి అంటే ఇక్కడ స్పిన్ స్పీడ్ని కనుక మనం ఎక్కువగా యూజ్ చేస్తే క్లాత్స్ అనేవి ఏమైపోతాయి అంటే డ్రై అయిపోతాయి. దస్ హై స్పిన్ స్పీడ్ రిజల్ట్స్ ఇన్ లెస్ వాషింగ్ టైం. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు వాషింగ్ టైం అనేది కలిసి వస్తుంది. సమ్ మిషన్ స్పిన్ అట్ మోర్ దాన్ 1000 RPM రెవల్యూషన్ పర్ మినిట్. ఒక మినిట్లో కొన్ని వాషింగ్ మిషన్లకి 1 మినిట్లో ఎన్ని రెవల్యూషన్స్ చేస్తాయి అంటే థౌజండ్స్. కొన్ని వాషింగ్ మిషన్స్ అయితే 7000. మన క్లోత్స్ అనేవి స్పిన్ చేయడం వల్ల మనకు వాషింగ్ టైం అనేది అంటే అవి ఆరే టైం అనేది కలిసి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటిది అంటే వాషింగ్ టెక్నిక్. ఇన్ సమ్ మిషన్స్ ఏ పల్సేటర్ డిస్క్ ఎట్ ద బాటమ్ circulate the water upwards in large circles while rotating, providing a better and gentle cleaning of clothes. ఏంటి అంటే సమ్ వాషింగ్ మిషన్స్లో పల్సేటర్ డిస్క్ ఉంటుంది. ఈ పల్సేటర్ డిస్క్ బాటంలో ఉండడం వల్ల ఆ వాటర్ని ఏం చేస్తుంది అంటే సర్క్యులేట్ చేస్తాయి. అప్వర్డ్స్ లార్జ్ సర్కిల్స్లో సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. ఆ వాటర్ని కింద నుంచి పై వరకు సర్క్యులేట్ చేస్తుంది. ఇలా సర్క్యులేట్ చేయడం వల్ల అక్కడ ఉన్న క్లోత్స్లో ఉన్న దట్టి మొత్తం పోయి క్లోత్స్ అనేవి ఎలా అవుతాయి అంటే క్లీన్ అయిపోతాయి. ఇన్ ద ఎజిటేటర్ వాష్ టెక్నిక్ ఏ రాడ్ విత్ ది ఫిన్స్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది మిషన్. పల్సేటర్ అయితే కింద ఉంటుంది, బాటంలో ఉంటుంది. ఆ పల్సేటర్ అనేది ఏం చేస్తుంది సర్క్యులేట్ చేస్తుంది వాటర్ని. సర్క్యులేట్ చేయడం వల్ల అప్వర్డ్స్లో ఆ క్లోత్స్లో ఉన్న దట్టి మొత్తం వచ్చేస్తుంది. ఎజిటేటర్ వాష్ అయితే ఏం చేస్తుంది అంటే అక్కడ ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్కి ఏముంటాయి అంటే ఫిన్స్ ఉంటాయి. ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే రబ్బింగ్ యాక్షన్ స్క్వీజ్ ద దట్టి అవుట్ ఆఫ్ క్లోత్స్. అక్కడ ఆ స్విచ్ రబ్బింగ్ చేయడం వల్ల ఆ క్లోత్స్లో ఉన్న దట్టి మొత్తం వచ్చేస్తుంది. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే క్లోత్స్ అనేవి ఏమవుతాయి అంటే ఎంటాంగిల్డ్ అయిపోతాయి. ఏ స్టీల్ డ్రమ్ రొటేట్స్ ఏ లాంగ్ హార్జెంటల్ యాక్సిస్ అండ్ ద క్లోత్స్ రబ్ అగైన్స్ట్ ఇట్ ఈస్ మెటల్ సర్ఫేస్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ యాక్షన్. ఈ దీంట్లో ఏ యాక్షన్ ఉంటుంది అంటే సెంట్రిఫ్యూగల్ యాక్షన్ వల్ల ఆ క్లోత్స్లో ఉన్న దట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది. వాషింగ్ టెక్నిక్లో పల్సేటరీ డిస్క్ ఉంటుంది, ఎజిటేటర్ ఉంటుంది. పల్సేటరీ డిస్క్ని యూజ్ చేయడం వల్ల వాటర్ అనేది అప్వర్డ్స్లో సర్క్యులేట్ అవ్వడం వల్ల దట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎజిటేటర్లో ఏమవుతుంది అంటే ఏ రబ్బింగ్ యాక్షన్ స్క్వీజ్ ద దట్టి అవుట్ ఆఫ్ క్లోత్స్. రబ్బింగ్ యాక్షన్ ఉండడం వల్ల దట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఇదేంటిది అంటే ఎజిటేటర్, ఇదేంటిది అంటే పల్సేటర్. ఈ ఎజిటేటర్కి ఇలా ఫిన్స్ ఉంటాయి, ఇదేంటిది అంటే పల్సేటర్. ఇన్ ఎల్జీ పంచ్ +3 టెక్నిక్ ద వాటర్ పంచ్ ప్రపోజ్ ద డిటర్జెంట్ రిచ్ వాటర్ వర్టికల్ ఇంటూ ఎవ్రీ థ్రెడ్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్. ఎల్జీ పంచ్ +3 టెక్నిక్లు ఏంటి అంటే
డిటర్జెంట్ అనేది ప్రతి థ్రెడ్కి వెళ్తుంది. ఈ దీంట్లో ఏమవుతుంది అంటే 3 మినీ పల్సేటర్స్ విచ్ వర్క్ విత్ ద మెయిన్ పల్సేటర్ టు జనరేట్ ఏ పవర్ఫుల్ మైక్రో వాటర్ ఎడ్డీస్. ఇక్కడ 3 మినీ పల్సేటర్ని యూజ్ చేస్తున్నాం, ఒక మెయిన్ పల్సేటర్ యూజ్ చేస్తున్నాం. ఈ 3 మినీ పల్సేటర్ని యూజ్ చేయడం వల్ల పవర్ఫుల్ మైక్రో వాటర్ ఎడ్డీస్ అనేవి రిలీజ్ అవుతాయి. 3 మినీ పల్సేటర్ టు రొటేట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద మెయిన్ పల్సేటర్. ఈ మెయిన్ పల్సేటర్కి 3 మినీ పల్సేటర్స్ అనేవి ఏమవుతాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే క్లోత్స్ అనేవి ఎంటాంగిల్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ లోడింగ్ మిషన్. టాప్ లోడర్స్ అలౌ యూ టు ఈజీలీ రిమూవ్ క్లోత్స్. లోడింగ్ ద మిషన్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటిది అంటే ఫ్రంట్ లోడు, టాప్ లోడ్. టాప్ లోడర్స్ అలౌ టు ఈజీలీ రిమూవ్ క్లోత్స్. టాప్ లోడ్లో మనకు తెలుసు కదా, క్లోత్స్ వేయాలన్నా తీయాలన్నా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా వేసుకోవచ్చు, అలాగే ఈజీగా తీసుకోవచ్చు. యూ కెన్ క్లోజ్ ఈవెన్ డ్యూరింగ్ ద వాష్ సైకిల్. అలాగే వాష్ సైకిల్ జరిగేటప్పుడు కూడా మన క్లోత్స్ని దాంట్లో వేసుకోవచ్చు. టాప్ లోడర్స్ మనం ఏం బెండ్ అవ్వక్కర్లేదు, ఈజీగా వేసుకోవచ్చు, అలాగే ఈజీగా తీసుకోవచ్చు. అలాగే డ్యూరింగ్ ది వాష్ సైకిల్లో కూడా మన క్లోత్స్ని వేసుకోవచ్చు. ఫ్రంట్ లోడర్స్ ఆర్ యూజువల్లీ మోర్ ఎక్స్పాన్సివ్ దెన్ టాప్ లోడర్స్. ఫ్రంట్ లోడ్ అనేది మోర్ ఎక్స్పాన్సివ్ దేనికన్నా, టాప్ లోడర్స్ కన్నా. దిస్ మిషన్స్ కన్స్యూమ్ లెస్ వాటర్ అండ్ డ్రై క్లోత్స్ మచ్ ఫాస్టర్. ఇది ఏం చేస్తుంది అంటే పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే క్లోత్స్ని కూడా డ్రైగా చేసేస్తుంది, చాలా ఫాస్ట్గా డ్రై చేస్తుంది. దేర్ బై రెడ్యూసింగ్ ద ఎనర్జీ బిల్. మనం ఇక్కడ ఈ ఫ్రంట్ లోడ్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది, క్లోత్స్ అనేవి కూడా త్వరగా డ్రై అయిపోతాయి. దీనివల్ల మనకి కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది. ద హాట్ వాష్ ఆప్షన్ అలౌ బెటర్ క్లీనింగ్. యూ కెనాట్ ఓపెన్ ఎట్ ఏ ఫ్రంట్ లోడర్ మిడ్వే త్రూ ఏ వాష్ సైకిల్. దీంట్లో ఇంకా ఆప్షన్ ఏంటి అంటే హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఏంటి అంటే మనం టాప్ లోడర్లో మిడిల్ ఆఫ్ ది వాష్ సైకిల్లో క్లోజ్ చేసినట్టు ఇక్కడ ఫ్రంట్ లోడ్లో వేయలేం. అలాగే పవర్ కనుక పవర్ కట్ అయిపోయింది అంటే మధ్యలో మనం ఆ డోర్ని ఓపెన్ చేయలేం. ఎందువల్ల అంటే ఆ డ్రమ్ మొత్తం ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది, దానివల్ల మనం మిడిల్ ఆఫ్ ది వాష్ సైకిల్లో కరెంట్ కనుక పోతే మనం డోర్ని ఓపెన్ చేయాలి. అది ఫ్రంట్ లోడ్లో కొంచెం డ్రాబ్యాక్. ఆటోమేషన్. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్ యూ డు నాట్ నీడ్ టు వెట్ యువర్ హ్యాండ్స్. ఆటోమేషన్ ఏంటి అంటే మనం ఫుల్ ఆటోమేటిక్ కనుక వాషింగ్ మిషన్ కనుక యూజ్ చేస్తే మనం ఓన్లీ ఒకసారి దాంట్లో లోడ్ వేసేసి ప్రోగ్రామ్ని ఆన్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఏం చూసుకుంటుంది, ఆ వాషింగ్ మిషనే చూసేసుకుంటుంది. వాష్ చేయడం కానీ, రైన్స్ చేయడం కానీ, స్పిన్ చేయడం కానీ, డ్రై చేయడం కానీ మొత్తం ఏది చేసుకుంటుంది అంటే వాషింగ్ మిషనే చూసేసుకుంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ రిక్వైర్ ఏ డెడికేటెడ్ రన్నింగ్ వాటర్ సప్లై ఫ్రమ్ ఏ ట్యాప్. మనం ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా ట్యాప్ కనెక్షన్ అనేది ఉండాలి, వాటర్ రన్నింగ్ అవుతూ ఉండాలి. వాటర్ రన్నింగ్ అయితేనే మనం ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ని యూజ్ చేసుకోవాలి. దీంతో మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ.